మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ కు షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. ఇందులో సురేష్ రైనాకు చెందిన 6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు సురేష్ రైనా, శిఖర్ ధావన్ సహా పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలను ఈడీ విచారించింది. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులో శిఖర్ ధావన్, సురేష్ రైనాలను ప్రశ్నించింది. తాజాగా పీఎంఎల్ఏ కింద వారి ఆస్తులు అటాచ్ చేసింది. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ కు షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. ఇందులో సురేష్ రైనాకు చెందిన 6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినందుకు సురేష్ రైనా, శిఖర్ ధావన్ సహా పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలను ఈడీ విచారించింది. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసులో శిఖర్ ధావన్, సురేష్ రైనాలను ప్రశ్నించింది. తాజాగా పీఎంఎల్ఏ కింద వారి ఆస్తులు అటాచ్ చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.